ఏమిటి స్టేషన్ లో మేఘాలు వస్తున్నాయి, వెనకాలే నారద మహర్షి వస్తున్నాడేమో. 284 పోలీసు ఉండి స్టేషన్ లోనే సిగరెట్ కాలిస్తావా? పోలీసులు ఏ పని చేసినా స్టేషన్ లో చేస్తేనే బాగుంటుంది. ఏ పని చేసినా సెల్లో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంటికంటే గుడి పదిలం కొందరికి, గుడి కంటే స్టేషన్ పదిలం అందరికి. బాబా ఎలా ఉంది నాలేది? ఇప్పుడే అర్థమైంది ఆత్రేయ గారు ఎందుకు చనిపోయారని. నిన్ను ఏంటి లోపల గొడవనే పెట్టుకున్నావా? వెళ్ళండి అయ్యా. కానిస్టేబుల్ వయసు వచ్చిన మనిషి చేసే పరిణా ఇది? వయసా? నా వయసు ఎంత? జస్ట్ 24. 25. 24. రామయ్య గారు. ఎస్ మేడం. 24. ఏంటి గొడవ? ఏమి లేదు మేడం, శ్రీకాకుళం నుంచి ఈ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ ఇక్కడికి వచ్చాడు. రాగానే వయసు అబద్ధం చెప్తున్నాడు. 24. 25. 24. అదేంటి రామయ్య గారు, ఇతని వయసు మీకులా తెలుసు? ఈయన పుట్టింది 1965 ఏప్రిల్ 1 అండి. ఆ రోజు అందరూ నన్ను ఏడిపించారండి. ఏప్రిల్ 1 కదా, పుట్టింది బిడ్డ కదరా, నీకు పుట్టింది ఫూల్ రా అని ఏడిపించారండి. అంటే ఇతను మా అబ్బాయి. మీరెవరయ్యా? కూర్చునే కుర్చీలో కాలు పెట్టి నిలబడ్డారు. కాళ్ళు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్. చా, ఈ ప్లీజులు ఫీజులు మా దగ్గర కుదరవు. మర్యాదగా మా ముగ్గురు పెళ్ళాలకి బూస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే. మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటి నీతు రెస్పెక్ట్ ఇచ్చేది? హెయిర్ బాత్స్ మీసం టచ్ చేసి అవతల పారేస్తానంతే. నీ డ్రైనేజ్ పగలగొట్టమంటే మా పెళ్ళాలు కళ్యాణి, కస్తూరి, కవితల ఉద్యోగాన్ని కత్తిపేటతో కోసి అవతల పారే లేదా? ఓహో, ఇప్పుడు అర్థమైంది మీరెవరో, మీ హిస్టరీ ఏమిటో. ఏం అర్థమైంది నీతు? నీ హిస్టరీను, నా ఆటోబయోగ్రఫీ. అదేం కాదు, మీరు ముగ్గురు వాళ్ళ మొగుళ్ళని. ఎస్, మేంటి మొగుళ్ళం. ఆ విషయం మా పెళ్ళాలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఆలోచించుండాల్సింది. అవన్నీ తెలుసుకుంటే ఇవాళ నీ రేషన్ కార్డు చిరిగిపోయేది కాదుగా, నీ పేరు ఓటర్ లిస్ట్ లో చిరిగిపోయే కాదుగా. అందుకని వెంటనే వెళ్ళి మా పెళ్ళాల ఉద్యోగాలు పీతే వెళ్ళా. ఏంటి ఏంట్రా అత్తడే చూస్తూ నిలబడ్డావు? నిన్ను వెంటనే మర్డర్ చేసేసి తోట్లింగాల రేపు తెల్లి స్నానం చేసేస్తాను రే. చొక్కా అయిపోతున్నాడే ఒక ఆఫీసులోనే షేక్ అయిపోయి స్నానం చేస్తాడా ఏంటి? ఆ పాడి ఏంట్రా మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్ లాగా ఎలా పెంచేసావు? ఇదిగా ఒక్కడే ముగ్గురిని కలిపి కొనడం రూల్ చెప్తావు. ఏంట్రా ఇంతసేపు మీరు చేసిన ఆగడాలు ఓపికగా భరిస్తుంటే పిచ్చి కుక్కలాగా తెగరెచ్చిపోతున్నారు. పెళ్ళాలకు తిండి పెట్టలేని దద్దమలేని ఉద్యోగాలు ఇస్తే నా మీదే మీరు తిరగబడతారా? మీ తోలు ఒలిచేస్తాను. వస్తున్నా. ఎవరయ్యా నువ్వు? కస్టమర్. అయ్యా, బ్లాక్ అంతా వైట్ అంతా కాస్త తప్పుకుంటే వాసు చూసుకుంటా. ఆగక్కడ, నీకేమైనా క్రాకా? సైలెన్స్. ఇల్లు అమ్ముతానని ప్రకటించింది నువ్వే కదా? నేనా? అంటే అంటే ఈ ఇంటి ఓనర్ నువ్వు కదా? ఓనర్నే. మరి నిజమే, అయినా ఈ యాడ్ నేనేమలేదే. ఈ ఇంట్లో నీకంత సీన్ లేదనుకుంటా. ఒకవేళ నీ పెళ్ళం ఇచ్చిందేమో కనుక్కో. ఐశ్వర్య, ఏమిటండి? ఇల్లు అమ్ముతానని పేపర్లో ప్రకటన ఏమైనా ఇచ్చావా? మీకేమైనా పిచ్చా? డౌటే. ఎవరిచ్చుంటారబ్బా? నేనే. దొంగవా? సారీ, నేను మరీ అంత చీప్ కాదు. మర్డర్ చేస్తావా? అంత కాస్ట్లీ కూడా కాదు. మరి మ్యాజిక్ చేస్తా. మీ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, క్యాష్ ఇత్తడి లాకర్ లో ఉన్నాయి. మోస్తావా? అవేమి నాకొద్దు. మీ ఇంట్లో బెడ్, ఫుడ్, కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయండి. మరైతే నన్ను అబ్బచ్చా, నీకంత లేదు గాని తగ్గు. జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా. ఎందుకు? అందుకు. నార్మల్ నోళ్ళు తెరిచారో కాల్చి పారేస్తా. వెళ్ళి అక్కడ కూర్చోండి. కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. రండి రండి, కూర్చోండి. కూర్చోండి. ఎంత అనుకుంటున్నారు? అంటే పేపర్ చదవలేదా? 10 లక్షలు. ఇంకో మాట అనుకోవచ్చుగా. ఆ ఛాన్స్ లేదుగా. క్యాష్ డౌన్. ఓకే సార్, ఇదిగోండి 2 లక్షలు అడ్వాన్స్. 5 ఇవ్వచ్చుగా. డాక్యుమెంట్స్ చూసిద్దామని. ఓకే ఓకే, అడ్జస్ట్ అయిపోతాను. వాళ్ళెవరు? ఇంటి ఓనర్స్, ఒరిజినల్. మరి మీరు?
డూప్లికేట్. అమ్మో మోసం దగ్గర. నార్మల్ తెరిచావంటే నోట్తోనే పెట్టి పేల్చేస్తా. 25 లక్షలు ఇల్లు 10 లక్షలు అంటే ఎగ్గేసుకొచ్చింది కాకుండా ఇంకో మాట అనొచ్చుగా అంటావా? బట్టతో బోడిగుండి అయిపోద్ది, జాగ్రత్త. ఇళ్ళతో జాయిన్ అయిపో. వెళ్ళు. రండి రండి. అడ్వాన్స్ ఇచ్చారా? అబ్బో చాలా అడ్వాన్స్ లో ఉన్నారే. 5 లక్షలు. థ్యాంక్ యూ. హలో హాఫ్ హెడ్, ఆ, ఫుల్ హెడ్ అంటే అది. ఆయన చూసి నేర్చుకో. అతనెవరు? మీ బ్రదరు. ఆ? అర్థం కాలేదా? ఆహా. నీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినాడు. ఆ? అయ్యా. ఆ. డబ్బు దాత సుఖీ భవ. చెప్పాను కదా, మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని, ఇంక్లూడింగ్ యువర్ ఐశ్వర్య రాయ్. బాయ్. దొరికారు. ఆ రోజు హోటల్లో మమ్మల్ని నడిపిస్తారా మీరు? దొంగలు పడే కుక్కలు మురిగినట్టు ఎప్పుడో మేము కలిసి ఇప్పుడు మురుగుతారేంట్రా? అరే వీళ్ళు ఏం చేద్దామరా? ఓ పని చేయండి రా, వాడు చొక్కా తీసి ప్యాంట్ కూడా తీసేయండి. అరే ఇప్పుడు మీ విశ్వరూపాన్ని వెళ్ళి మీ హీరోయిన్ చూపెట్టండి. వెళ్ళండి పోండి. ధైర్యం ఉంటే ఇక్కడే ఉండండి రా, మీ అంత చూస్తాం. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నాకు కసి తిరిందిరా. అదే దులుపుడి అంకమ్మ, దులుపు. అది. అబ్బాబ్బా, అరే ఒక దమ్మివరా. అరే నువ్వైనా ఒక దమ్మివరా. అరే ప్లీజ్ రా, నువ్వు ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? అరే నువ్వు దమ్ములా అవుతే నీ ఊపిరితిత్తులు చిల్లులు పడతాయిరా. ఒరే ప్రకాష్, నీ జాలి ఫేస్ చూస్తూ నా గుండె చెరువైపోతుందిరా. పర్లేదు దమ్ములా. అప్పుడు ఏనన్నా? అప్పుడు అలా అనుకున్నాను, ఇప్పుడు ఇలా అనుకుంటాను కదా. ఆగు. ఆహాహా, ఏమి స్టైల్ రా. అరే అరే అరే, నాకు చిన్న డౌట్ రా. నువ్వు ఇలా దమ్ము మీద దమ్ము లాగుతూ ఉంటే సడన్ గా ఇప్పుడు మీ నాన్న చూశాడనుకో, ఏమవుతుంది? డోంట్ కేర్, మాదంతా ఫారిన్ కల్చర్. గోకులం సీతలో, కళ్యాణు కోటల, పవిత్ర బంధంలో బాలు వెంకటేష్ లా మేమంతా క్లోజ్ గా ఉంటాం. ఎవరాదే? ఏంట్రా మనది ఫారిన్ కల్చరా? కొంచెం వాడు చంపేస్తాను.